ఏం పని కలిగి అంటున్నావు అన్నా నాకు ఒక కొల్లాపూరీరా పట్నములో పాల కొల్లాపూరీరా పట్నములో పాల దేశము రాజావా మనమో ఏలాలే ఎండే మేడాలు బంగారి మేడాలు గుడికి ఉన్నాయి బంగారి మేడాలు ఎడవకు ఉన్నాయా ఇంటికి రజాలు చాలు గుడిక ఉన్నాయి బంగారి రజాలు ఏమి లేదు కొల్లాపూర్ పట్నం లోపల అక్కడ బంగారు రచన రాజు నేను కూర్చుంటా రెండవ రచన ప్రధాని కావాల సంగన్న మరి సరే మంచి తమ్మి నీ మాట నేను కాదంటానా నీ మాట నేను కాదంటే నీ చిన్నత్కం కావా అవును కానీ సరే నీ ఎట్లా చెప్తే తింటానా అట్లాంటవా ఈ కొల్లాపూరి పట్నం లోపల బంగారం నుంచి రచన రాజునైతే రెండవ రచన ప్రధాన అయితే అనగానే అయ్యయ్యో 6 మంది అన్న లగ్గాలంటే ఒక్కరు కూడా అన్నశాంతి పెట్టబోతుంది ఒక ఊరు కట్టినాక దేశం కట్టినా కూడా అన్నశాంతి పెట్టలేము మనం ఊరు కట్టినాక దేశం కట్టినాక అన్నశాంతి పెట్టలేము ఈ కొల్లాపూరి పట్నం లోపల రాజమేలు తమ్ముడు మరి రాజ పట్టాభిషేకం చేసినప్పుడు అన్న ఒక సప్పన్న జాతి పిలుచుకొని సప్పన్న జాతికి అంత అన్నదానం పెట్టుకొని రాజ పూజ చేసుకుంటే మోక్షం ఉంటది కన్నా మరి ఆ ఇల్లుకు మోక్షం ఉంటది పెట్టినోళ్ళకి మోక్షం ఉంటది తిన్నుళ్ళకి మోక్షం ఉంటది అవును మరి మనం పెట్టకపోతే ఆ ఇల్లు ఆని ఉంటది మనం ఇన్ని ఉంటుంది కొల్లాపూరి పట్నం లోపల మల్లికార్జున స్వామి రాజ పట్టాభిషేకం సప్పన్న జాతి లెక్కలేని పత్రాలు రాసుకోవాలంట అని ఇక్కడ రాసుకోవాలి రాయి పత్రాల మీద రాసుకోవాలంట అని రామ 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 రామచిలికి పిలుస్తున్నాడు రామచిలికి పిలుచుకొని రామచిలిక లోపల ఉత్తూరాలో నా పుల్లన్న ఏంటి దాని పనికినే పడుతున్నాయి నీదికెంచి పడుతున్నాయి ఏమేమో ఇగో చిట్లు పడవడు మాసం ఇంకా ఒరే రామన్న ఇది ఏమోరా నీ అమ్మ ఇది మొత్తము తెలుగులో ఉన్న నాకు ఇంగ్లీష్ వస్తుంది తెలుగు రాండి ఇంగ్లీష్ నేర్చుకున్నాం అట్లా అన్న కూడా నేర్చుకున్నాం అన్న కూడా నేర్చుకున్నాం మంకానికి ఆయన స్వామికి అన్నా నాకేం తెలుసలేదు ఇలా ఎందుకు ఏడుస్తున్నావురా చదువురాకి ఏడుస్తున్నా ముందే మాకు చెప్పొచ్చు కదా మళ్ళా నాకు తెలియదే నీవే చెప్పాలి నేనే చెప్పాలంటున్నా డోల్ కొట్టి వచ్చాం ఇంకా నీకు వస్తా నువ్వు చదివి నాకు కూడా అయ్యో ఇది ఎట్లున్నది ఒకసారి కన్నా వస్తుంది కానీ ఉర్దూలో ఇది ఉర్దూలో నాది ఔరంగనగర్ మొత్తం మాలినారు కదా అరే ఇంకన్నా ఏమున్నా తెలుసా ఇది నీ పెళ్ళ మేడకి పోయినా నా పెళ్ళామా నా బొంబాయి పోయింది అక్కడ ఇదే రాదు బిడ్డ మంచిగా ఉత్తరం మంచిగా ఉన్నదా టెన్షన్ పడుతున్నావా మరి ఏమో మరి కోలకు ముందు పుట్టింది కొల్లాపూరి పట్నం మాలకు ముందు పుట్టింది మతా కొల్లాపూరి పట్నము నేనున్న బొంబాయి ఎట్లా పోతారు ఒక్కటి పోయింది ఎక్కడ ముందు పోయిందంటున్నా అట్లా అంటున్నావా కొల్లాపూరి పట్నం లోపల నీలమ్మ హాదిరెడ్డి కొడుకులు 6 మంది అంటే ఊడండి చిన్నవాడు మల్హారెడ్డి అంట 6 మంది అంటే ఊడండి చిన్నవాడు మల్లయ్య దేవుడు పుట్టినాక దేశం వెలిగైందంట రాజ్యం వెలిగైందంట అక్కడ మా రచ్చ సప్పుడు అయిందంట మల్లన్న దేవుడు పుట్టినాక అంత వెలిగైందంట మల్లన్న దేవుడు వచ్చినాక మళ్ళీ ఇప్పుడు రాజ్యం మల్ల కట్టిరంట దేశం కట్టిరంట కచ్చగాళ్ళకు బిచ్చగాళ్ళకు గొడ్డు గోదాపులకు ఆదానం గోదానం సువర్ణదానం అన్ని దానం చేస్తారంట వెనకటి 9 నెలలు మళ్ళీ వెళ్తారంట ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు నాకు 2 ఉన్నాం మా ఇంట్లో సంసారం ఒక ఊతున్నాడు కొట్టుకుంటే బతుకుతున్నాం ఇద్దరం పోదాం మనం అట్లా అంటున్నావా దండు కదులుతున్నదా
మారిపోయిన జనము ఈనాడు లెక్కలేని జనం అంతా ఇట్లా తండోపతండు ఆ కొల్లాపూర్ పట్నంలో లెక్కలేని జనం అంతా కాలు పెట్ట కాలనంత సీమున్నంత జనం నిండిపోయింది రే ఆ భగవంతుడు ఎండలు పడి వచ్చిర్రు దూపు ఉన్నారు ఆకలి ఉన్నారు దవన మండలి ధర్మి కొడుతున్నాయి వైశాఖ మండలి పిల్లలు కొడుతున్నాయి రోని గారి రోల్ వాళ్ళ దినమున్నది అన్నా ఆకలి ఉన్నారు దూపులు ఉన్నారు ముందర తిన్నాక చెప్పిద్దామా ముందు పూజ చెప్పిద్దామా ఇగో మళ్ళా ఆనాడే కోరుకున్నాడు తిన్నాక పూజ చేయండి తినక ముందుగా పూజ చేస్తే ఏ టైం అవుతుందో ఏమవుతుందో మీ ఆకలి చంపుకొని నాకు పూజ చేస్తే నాకు మోక్షం కాదు అందుకే తిని పూజ చేయండి అని ఆ భగవంతుడు మళ్ళీ అన్న సంగన్న దవనముండ ధర్మి వైశాఖ ఆకలి ఉన్నారు దూపులు అంట అని దేవరాజు మళ్ళా చెప్పంగానే ముందాల దేవుడు దేవుడు మల్లికార్జున అన్నదానం చేస్తుంటే ఏం పెట్టినావు మాది మాకు భూలోక